పేదల ప్రభుత్వం దొరల ప్రభుత్వం కాదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. మాటలు చెప్పి దొరలు మర్చిపోతారు. తమ ప్రభుత్వం పేదవాడి కష్టం తెలుసుకుని భరోసా కల్పిస్తుందన్నారు. ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడికి భద్రత, భరోసా, ధైర్యాన్ని ఇచ్చే ప్రభుత్వం. దొరల ప్రభుత్వం కాదు. దొరల మాటల్లాగా మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటాయి, మళ్ళా ఏదక దిగిపోతే ఆ దొరలకి మాటలు గుర్తుండవు. ఈ ప్రభుత్వం అలా కాదు. పేదవాడి నుంచి పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం కాబట్టి చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వంలో జిహెచ్ఎంసీ పరిధిలో మొదటి విడతగా 1,00,000 ఇళ్లు, మళ్ళీ రెండో విడత కూడా తప్పకుండా జిహెచ్ఎంసీ పరిధిలో రెండో విడత కూడా ఇళ్లు ఇస్తామని ఈ వేదిక ద్వారా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే నా నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇదే వేదిక ద్వారా తెలియజేసుకుంటూ